నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సామెతల గ్రంథం 22:18. నీ అంతరంగంలో వాటిని నిలుపుకొని ఉండుట ఎంతో మంచిది. అవి పోకుండా నీ పెదవుల మీద ఉండనిమ్ము. వాక్యము మన పెదవుల మీద, మా హృదయములో ఉండాలి. నీ అంతరంగం అంటే హృదయం గురించి చెప్తున్నాడు. ఈ హృదయము శుద్ధిగా ఉండాలి. ఈ హృదయం శుద్ధిగా ఉండి అట్లా నిలుపుకుంటే, వాక్యాన్ని నిలుపుకుంటే వాక్యము ప్రజ్వలిస్తుంది. వాక్యము మీ ప్రకారాలు కడుతుంది. వాక్యము మిమ్మల్ని బాగు చేస్తుంది. వాక్యము మిమ్మల్ని స్థిరపరుస్తుంది. వాక్యము మిమ్మల్ని ఎత్తైనంత కొండకి ఎక్కిస్తుంది. చూడండి, అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. ఈ పెదవుల మీద ఉండనిమ్ము అంటే ఎప్పుడు దేవుడిని ధ్యానిస్తాం, దేవుడిని స్తుతిస్తాం, దేవుడిని ఆరాధిస్తాం, దేవుడిని గణపరుస్తాం చెయ్యాలి. 91వ కీర్తన. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడిని విశ్రమించును. ఆయన నాకు ఆశ్రయదుర్గము, నా కోట, నేను నమ్ముకునే దేవుడు. చూడండి, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడని విశ్రమించును. మహోన్నతుని చాటుని నివసించటం అంటే ఆయన వాక్యాన్ని హృదయంలో దాచుకోవటం, ఆయన వాక్యంతో మనం పెనుగులాడటం, ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవటం, ఆయన వాక్యానుసారంగా ఆయన కట్టడలు నెరవేరుస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉండటం, ఆయన్ని ఆరాధించటం, ఆయన్ని సేవించటం, ఇది మనకి తగును. సో నీవు ఆయనే నాకు ఆశ్రయదుర్గము, ఆయన నా కోట, నేను నమ్ముకునే దేవుడు. మనము దేవుని మీద ఆధారపడితే ఎంతో బాగుంటుంది. దేవుడి కృప మీద ఆధారపడితే మనం బాగుంటుంది. దేవుని మీదే మనము ఆశ పెట్టుకుని ప్రతి పనిని మొదలు పెడితే, ప్రతి ఉదయం ప్రార్థన చేయండి, ప్రార్థన మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని కృప కొరకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో శ్రమలు ఉంటాయి. వాటిని జయించాలంటే మహోన్నతుని చాటు నివసించాలి. మహోన్నతుని చాటు నివసించిన వాడే సర్వశక్తుని నీడని విశ్రమించును. నీవు సింహములు నాగపాములను తొక్కుదువు, కొదమ సింహములను భుజంగములు అణగదొక్కుదువు. కొదమ సింహములను వాటి భుజంగములను అణగదొక్కుదువు. నీవు సింహములు నాగపాములను తొక్కుదువు. శత్రువు మనపై పంచి ఉన్నాడు. శత్రువు మన మీద చాలా పగపట్టి ఉన్నాడు. ఆడికి కొంచెమే కాలం, సమయం కొంచెం. ఆ సమయం కొంచెమని వాడు విపరీతమైన ధోరణ కలిగి వాడు ఎన్ని సృష్టిస్తున్నాడంటే, సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు. కానీ ప్రతి శోధనలోనూ చాలా అంగలార్పు, చాలా బాధ, చాలా కష్టము, చాలా బాధ, వేదన మనల్ని ఆ ప్రయాణం గుండా నడుస్తున్నప్పుడు చాలా విపరీతంగా ఉంటుంది. సహించటం కష్టంగా ఉంటుంది. ఆ బాధలు అదొక వేదన, అదో రకంగా ఉంటుంది. కానీ మహోన్నతుని చాటు నివసించినప్పుడు, సర్వశక్తిని నీడను విశ్రమించినప్పుడు ఆయన ఆదరిస్తాడు. ఆయన కృప మనల్ని ఆదరిస్తుంది. శత్రువు ఎప్పుడు కూడా మౌనంగా ఉండడు. వాడు తన ఇష్టానుసారంగా మనల్ని పగపట్టి ప్రతిసారి మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో, జీవితం అనుభవంలో ప్రతిసారి అటాక్ చేసి హింసించటమే ఆడ పని. అబద్ధం, మోసం. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేవుణ్ణి సేవించినప్పుడు దేవా నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించు. నీ వాత్సల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివెయ్యి. నా దోషములు పోగొట్టు నన్ను బాగుగా కడుగుము. నా పాపములు పోవునట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. చూడండి, పాపము చేయవాడు పాపానికి దాసుడు. పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నన్ను పరిశుద్ధపరచుము, నన్ను బలపరచుము, నన్ను స్థిరపరచుము. దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవించినప్పుడు, దేవుడితో పెనుగులాడినప్పుడు, దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు
దేవుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుడితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనము నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా అతిక్రమములు తుడిచివేయము, నా అతిక్రమములు తుడిచము. కొత్త సంవత్సరం వచ్చింది, పాత అన్నీ విడిచిపెట్టి కొత్త వాటికి మనం సిద్ధపడాలి. 2006లో ఏం పని, 2007లో ఏం పని, 2024 అయిపోయింది, 2025లో ఏం పని, 2026లో ఏం పని, 2027లో ఏం పని అనేది ప్రణాళికలు సిద్ధపరచుకోవాలి. అంతకుముందు జాగ్రత్తగా అంత ఫోకస్ ఉండాలి. సమయంని సద్యోగం చేసుకోవాలి, సమయానుసారంగా నడవాలి, సమయానికి విలువ ఇవ్వాలి. దేవుని నామాన్ని ఆరాధించినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు మీకు జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానంతో బహుగా మీకు ఆలోచన, ఇంగిత జ్ఞానము ఇన్ని కూడా దేవుడు ఇస్తాడు. దేవుని కృప మనకి కావాలి. దేవాని కృప చొప్పున మమ్మల్ని కరుణింపుము. దేవుడు కనికరిస్తే మానవుడు ఎంత సమాధానం కలిగి ఉంటాడండి, శాంతిని కలిగి ఉంటాడండి. దేవాని కృప చెప్పు నన్ను కరుణింపుము. నీ వాత్సల్యము బట్టి నా అతిక్రమములు తుడిచివేయము. నీ వాత్సల్యమును బట్టి మా అతిక్రమములు తుడిచివేయము. దోషము పోవునట్లు బాగుగా కడుగుము. నా పాపము పోవటం నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. ప్రతిసారి ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఈ వాక్యాన్ని ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలో ప్రతి ఒక్కటి కూడా నీకు ఆయాసకరమైన జీవితము అన్నీ కూడా దేవుడు కడుగుతాడు. యేసు రక్తంలో మనల్ని కడిగి శుద్ధి చేసి మనం బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. చూడండి, లూకాసు వార్త 9:62, నాగటి మీద చేయిపెట్టి వెనక తట్టి చూచువాడు దేవుని రాజ్యమును పాత్రుడు కాడని నేను ఆయనతో చెప్పాను. నాగట మీద చేయిపెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుడితో సహవాసం చేసి, దేవుడితో ఐక్యత కలిగి ఉండి, దేవుడు చర్చికి వెళ్ళి, మందిరాలకి వెళ్ళి, సభా మందిరాలకి వెళ్ళి, మీటింగులకి వెళ్ళి తన మానుకునేవాడు. ఇదేం బాగాలేదు, ఈ వారంలో మనకేం కలిసి వచ్చేలాగా లేదు అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, మానుకోవాలని అనిపిస్తుందో, నాగల మీద చెయ్యపట్టి దేవుని మాట మీద నిలకడగా లేకపోతే నాగల మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు, నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, నరకపు పొలిమేరుల్లో తిరగవలసి వస్తుంది. చూడండి, సాతాను నుండి మానవులను విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నో విధాలుగా వాక్య శక్తిని ఇచ్చాడు, ధ్యానం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు, దేవుడిని స్తుతించమన్నాడు, దేవుడిని ఆరాధించమన్నాడు. ప్రార్థన చేద్దాం రండి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఊపిరి కన్నా స్పీడ్గా ప్రార్థనను కలిగి ఉండాలి. ప్రార్థన ఎంత స్పీడ్గా మీరు కలిగి ఉంటారో, వాక్యాన్ని మీ హృదయంలో ఎంత భద్రపరుచుకుంటారో, వాక్య శక్తితో మీరు ఎప్పుడైతే నింపబడి ఉంటారో మీకు విజయం వస్తుంది, అభివృద్ధి వస్తుంది, కుటుంబ క్షేమం ఉంటుంది, దేశ క్షేమాభివృద్ధులు దొరుకుతాయి. ప్రతి విషయంలో దేవుణ్ణి ధ్యానించినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు బహుగా ఆనందిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. మా అంతరంగంలో తండ్రి వాటిని నిలుపుకోమన్నావు, ఎంతో మంచిదన్నావు అయ్యా. అవి పోకుండా నీ పెదవుల మీద ఉంచుకోమన్నావు. మహోన్నతుని చాటు నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించునన్నావు అయ్యా. మీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ కృపను బట్టి, నీ వాత్సల్యం బట్టి మమ్మల్ని బలపరిచాయ, స్థిరపరిచాయ, సిద్ధపరిచాయ. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.